దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం పదవికి వన్నె తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళ అభిమానులు చెప్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా విన్నాం డిప్యూటీ సీఎం పదవి అంటే ఆ పదవికి ఒక వన్నె తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చారు. అలాంటి వన్నె తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. గతంలో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి సంగతి అందరికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే తన సినిమా కోసం, తన స్వార్థం కోసం, తనకు నష్టం జరుగుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక శాఖ, వేరే శాఖలు ఉంటాయి, మంత్రి శాఖలు ఉంటాయి. ఆ శాఖలో ఆ మంత్రి నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి తనే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఆయన ఆ శాఖలకు సంబంధించి పర్యవేక్షించడం కానీ, వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ, అధికారులతో మాట్లాడడం, సమీక్ష చేయడం కానీ ఆయన చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారే చేసేస్తున్నారు. అది కూడా దీన్ని కూడా ఆయన వన్నెదేస్తా ఉన్నారు. ఈ శాఖకు కూడా తన శాఖ కాకపోయినా కూడా వన్నెదేస్తారు. ఇదంతా ఎందుకంటే తన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా, తను చేసినటువంటి తప్పులు ప్రజలకు తెలుస్తా ఉన్నాయి కాబట్టి అది కప్పిపుచ్చుకునే భాగంలో తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య కాలంలో ఏం చేస్తారు, తన సినిమాకి సంబంధించి సినిమా థియేటర్లు బంద్ అవుతున్నాయంటే దీని వెనుక వైసీపీ ఉందని చెప్పాడు. నా మీద కుట్ర చేస్తున్నారని చెప్పారు. నా సినిమా ఆగకుండా ఆ సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు చెప్తూ వచ్చారు. తీరా జరిగిందే ఉంది. నిర్మాత దిల్ రాజు కానీ కొంతమంది సినిమా ప్రముఖులు ఏం చెప్పారు, దీని వెనక జనసేన పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ ఉన్నారు. ఈస్ట్ గోదావరిలో మీటింగ్ జరిగినప్పుడు అంటే ఆయన ప్రతిపాదించారని చెప్పి, అంటే వాళ్ళు కుట్ర చేయలేని కదా, ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకున్నారు. అక్కడ ఆ సమస్యలు చెప్పుకుంటే వైసీపీ అని నెట్టేస్తారు. థియేటర్లు ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అది చెప్పిన తర్వాత దీని వెనక ఎవరున్నారని చెప్పిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు కవరింగ్ ఎట్లా కవర్ చేస్తా ఉన్నారంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేష్ గారి శాఖకు తీసుకొని అందులో పర్యవేక్షిస్తూ ఇక్కడ నా సినిమాకైనా, అంటే చూస్తే ఎవరైనా చూసే వాళ్ళు ఏమనుకోరంటే అబ్బా ఎంత గొప్ప వ్యక్తి రా నాయన అనుకునే విధంగా, నా సినిమాకైనా టికెట్ల విషయంలో మీరు ఫిలిం ఛాంబర్ త్రూ అనే రావాలి, పర్సనల్గా ఎవరు రాకూడదు, నా సినిమా నిర్మాతలను కూడా చెప్తా ఉన్నారు ఆయన. అది కాకుండా ఈ ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ అని చెప్తా ఉన్నారో ఈ బంధుకు సంబంధించి మాట్లాడారు, ప్రతిపాదించారని చెప్పి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం, ఆయన రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జిగా ఉన్నారంట. ఆ ఇన్ఛార్జి కూడా బాధ్యతను తొలగిస్తూ సత్యమేదో అసత్యమేదో తేలేంత వరకు మీరు పార్టీకి దూరంగా ఉండాలని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. అంటే తను చేసినటువంటి తప్పులను వాళ్ళ పార్టీలు వేరే వాళ్ళ మీద నెట్టేస్తూ, వేరే శాఖలను పర్యవేక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. తీరా ఏమైంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవే గతి అయ్యాయి. వీళ్ళకి వాటినే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి, వాటి గురించే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సినిమా థియేటర్లకు సంబంధించి, సినిమా థియేటర్ ఉండే ఆహార పానీయాలకు సంబంధించి, అక్కడ పార్కింగ్ ఛార్జీలకు సంబంధించి, టికెట్ల ధరలకు సంబంధించి, సింగిల్ స్క్రీన్లో, డబుల్ స్క్రీన్లో వీటన్నిటికి సంబంధించి పర్యవేక్షించాలి, అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గొంతు చించుకొని బట్టలు చింపుకొని కింద మీద పొరలాడినటువంటి వీళ్ళు, ఇదే ముఖ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఈయన మరి నువ్వెవడం అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చెప్తా ఉన్నారో తెలుసా, వాళ్ళ అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో తెలుసా, సినిమా హాల నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా ఉండాలి, థియేటర్లో ఆహార పానీయాలు వాటి నాణ్యతకు సంబంధించి కూడా నియంత్రణ ఉండాలి, నా సినిమా అయినా సరే సపరేట్ రాకర్లేదు, అంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ధరల నియంత్రణకు సంబంధించి వారి ద్వారానే రావాలి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది, సినిమా హాల బంధు వెనుక ఉన్న శక్తి ఎవరు విచారించాలి, ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫున ఉన్న వాళ్ళు కూడా వెనుకాడొద్దు, రాష్ట్రంలో సినిమాల నిర్వహణకు పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలు కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ విధానాలకు సంబంధించి అమలు చేసే దిశగా దిశానిర్దేశం చేయాలి, దానికి సంబంధించి సినిమాటోగ్రఫీ చేస్తుందని చెప్పి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వివరించారు. ఇట్లా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ప్రేక్షకులు సినిమా హాల్కి రావాలంటే సినిమా టికెట్ ధర వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ఈ టికెట్ ధరల కన్నా పాప్కార్న్కే ఎక్కువ అవుతుంది, కూల్ డ్రింక్ కొనాలంటే ఎక్కువ అవుతుంది, వాటర్ బాటిల్ కొనాలంటే ఎక్కువ అవుతుంది, ఏం తీసుకోవాలన్న చిన్న సమోసా తీసుకోవాలన్నా కూడా భారీగా ధరలు పెరుగుతూ ఉన్నాయి, కూల్ డ్రింక్ తాగాలంటే ధరలు భారీగా ధరలు ఉన్నాయి అందులో. సో వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కిరాణా కోట్లు పెట్టుకుంటాం, ఆ కోట్లు పెట్టుకుంటాం, ఈ కోట్లు పెట్టుకొని గొంతు చించుకొని అరిచినటువంటి వ్యక్తులు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం కంట్రోల్ చేయాలని చెప్పారు. అదే విధానాన్ని
దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వీళ్ళకి వచ్చింది. ఆలోచనలన్నీ జగన్మోహన్ రెడ్డి గారివే. ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తారు. అప్పుడు తప్పు పట్టారు, ఇప్పుడు అమలు చేస్తామంటారు. అప్పుడు వాటి గురించే ఈ జగన్ గారు ఏది చెప్పారో వాటి గురించి ఇప్పుడు మనం పకడ్బందీగా చెయ్యాలి, శాశ్వతమైనటువంటి విధానాలను, సినిమా ప్రతిష్టను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అని అంటారు. ఇప్పుడు ప్రభుత్వం పర్యవేక్షించాలంటారు. అప్పుడు ప్రభుత్వం పర్యవేక్షిస్తే నువ్వు ఇవ్వడన్నారు. ఇప్పుడు వీళ్ళు మాత్రం పర్యవేక్షిస్తారంట. అది కూడా మరి విచిత్రం ఏంటంటే ఇక్కడ సినిమాటోగ్రఫీ గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులే మాట్లాడారు. ఇక్కడ అట్లే కాదు. పవన్ కళ్యాణ్ గారు అన్ని శాఖల్లో వేలు పెడతారు. సకల శాఖ మంత్రులని కామెంట్ చేసిన వాళ్ళు వీళ్ళు అన్ని శాఖల్లో వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళే సమీక్షలు చేస్తారు, వీళ్ళే రూల్స్ పెడతారు. తన సినిమా కోసం ఏం జరగకపోయినా కూడా ఒక హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం అది ఏదో జరిగిపోయింది కుట్ర చేస్తున్నారని చెప్పి ఈ రకంగా ప్రచారం చేసుకొని అది ఏ లేదన్న తర్వాత మళ్ళీ ఇట్లా కవర్ చేస్తా ఉన్నారు. ఎంత కవరింగ్ చూడండి, తప్పుల మీద తప్పులు కవరింగ్ చేసిన దానిలో కూడా. విచిత్రం ఏంటంటే ఇక్కడ తూర్పుగోదావరిలో మీటింగ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన సత్యనారాయణ సస్పెండ్ చేస్తా ఉన్నారని ఏదైతే చెప్తా ఉన్నారో వీళ్ళు మాట్లాడుకుంది ఏప్రిల్ మాసంలో. ఈ సినిమా రిలీజ్ సంబంధించి వచ్చింది మే మాసంలో, మే 16. అప్పుడేమో సంథింగ్ మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లోనే ఎప్పుడో ప్రకటించారు సినిమా ఉంటుంది అని చెప్పి, జూన్ 9కి ఉంటుంది అని చెప్పి. 2 సార్లు అంటే సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇది క్లారిటీ లేదు, అభిమానులకే క్లారిటీ లేదు. సినిమా మీద హైప్ రావట్లేదు. కొన్ని డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళందరూ కూడా బయ్యర్స్ సినిమా మీద నమ్మకం లేదు, ఎక్కువ ధరలు పెట్టారు. సో దీనికి సంబంధం ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి వీళ్ళు సినిమా బంద్ చేసామని కూడా చెప్పలేదు, థియేటర్లు బంద్ అని కూడా చెప్పలేదు. మనం వీటికి సంబంధించి చర్చించాలి, చర్చించిన తర్వాత విఫలమైతే కనుక బంద్కు వెళ్తామని చెప్పారు. సఫలమైతే బంద్ ఉండదు. సో ఆ సమస్యలు ఏంటి, ఎందుకోసం చేయాలనుకున్నారని దానికి సంబంధించి కనుక్కొని మాట్లాడి వారి సమస్యల పరిష్కారం చేయాలి. కానీ అది చెయ్యకుండా తమ స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్టుగా వివరించి గందరగోళం చేశారు. ఇక్కడ అసలు సినీ పరిశ్రమ గందరగోళం కారణమే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ అభిమానులు చేసినటువంటి వికృత చేష్టలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు కూడా చూడండి ఆ నలుగురు వాళ్ళ ప్రమేయం లేదని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలను వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళని దారుణంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. మనుషులేనా వీళ్ళు? సినిమాకి సంబంధించి అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు కారణమైనటువంటి నిర్మాతలు కానీ దర్శకులు ఎవరైనా సరే, అది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు, భయపెట్టు ఇంకోటో చేసి వాళ్ళని తమ దారిలో తెచ్చుకోవాలంటే అది పొరపాటు అని చెప్పి మళ్ళీ నేను చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే కదా, భయపెట్టి మీరు మా దగ్గర కలవాల్సింది ఉండదు, విడివిడికి రావాల్సిన అవసరం లేదు, మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలవలేదు అని చెప్పి మాట్లాడింది మీరే కదా. గతంలో కలిస్తేనేమో వద్దన్నారు, ఇప్పుడే మీరే స్వయంగా కలవాలంటున్నారు కదా. ఇక్కడ భయపెడుతుంది మీరే కదా, బ్లాక్మెయిల్ చేస్తుంది మీరే కదా. అంతే రివర్స్. చూడండి ఎట్లా ఉంది. వీళ్ళకి ఇష్టం లేని వ్యక్తి అధికారులు ఉంటే ఒక రకంగా, వీళ్ళ అధికారులు ఉంటే ఇంకొక రకంగా. ప్రపంచంలో ఎక్కడ ఉన్నారనుకుంటా. వీళ్ళు చెప్తారు కదా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇలాంటి వన్నె తేవడం ఎక్కడ ఉండదు అనుకుంటా నాకు తెలిసేది. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే అంశాలను ఇప్పుడు వీళ్ళు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి థియేటర్లకు సంబంధించి థియేటర్లో ఉండేటువంటి ఆహార పానీయాలకు సంబంధించి ఏం మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. జగన్ గారు చెప్పింది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్పడం, మాట మీద నిలబడకపోవడం, ఈరోజు మరి వేరే శాఖల్లో కూడా ఏలు పెడుతూ తన స్వార్థం కోసం మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.